హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హాయ్ అండి. నేను మీ తల్లపల్లి రమణండి. మేమైతే శివాలయంకి వచ్చామండి. ఇది ఎక్కడ అంటే పొట్లపల్లి విలేజ్లో ఉందండి. హుస్నాబాద్ నుండి పొట్లపల్లి 3 కిలోమీటర్లు ఉంటుంది. హుస్నాబాద్ మండలం అండి. హుస్నాబాద్ నుండి 3 కిలోమీటర్స్ పొట్లపల్లిలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ పొట్లపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసిండండి రాజరాజేశ్వర స్వామి. స్వయంభుగా వెలిసిండు. ఇక్కడ సేమ్ ఎట్లా అంటే వేములవాడలో ఎలా ఉంటారో భక్తులు ఇక్కడ కూడా అలాగే ఉన్నారండి. చాలా అంటే చాలా భక్తులు ఉన్నారండి. మేమైతే మొదటిసారిగా వచ్చాము. ఈ పక్కకు వాగొడ్డున వాగుందండి, చూడండి, ఇది వాగండి. ఈ వాగొడ్డున వెలిసిండండి రాజరాజేశ్వర స్వామి. చాలా షాప్స్ అయితే పడ్డాయండి. ఇక అక్కడ ట్రాఫిక్ చాలా ఉంది అని బైక్స్ అయితే అక్కడే ఆపారు. అక్కడి నుండి ఇక నడుచుకుంటూ వచ్చాము. షాప్స్ చాలా పడ్డాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి. వాతావరణం చాలా బాగుందండి. ఒకవైపు పొలాలు ఉన్నాయి, మరొక వైపు వాగండి. ఇక్కడ స్వయంభుగా వెలిసిన స్వామి దర్శించుకోవడానికి మేము వచ్చాము. ఈరోజు ఈ స్వామి దర్శనం మాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉందండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చూడండి. ఇదిగో చూసారా, ఇంత రష్ ఉందండి. అంటే మేము ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాము. ఇవన్నీ బొంగులు కట్టారు, ఎందుకంటే వెళ్ళిపోతారు అనేసి. ఇది బయటనే. మేమేమనుకున్నామంటే బయట ఎక్కువ భక్తులు లేరు కదా, ఇక తొందరనే అయిపోతుంది అనేసి ఇట్లా టర్న్ అయ్యుకుంటూ వెళ్ళిపోయాము. ఇక ఫాస్ట్గానే అవుతుంది కదా లైన్ అనుకున్నాం. అటువైపు చూడండి ఫ్రెండ్స్, అటువైపు పొలాలు ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్ నుండి ఇలా కట్టారండి. అటు సైడ్ గోపురం ఉంది. ఇక చూసారా ఫ్రెండ్స్, మేము కొద్ది మందే ఉన్నాం అనుకున్నాం, కానీ ఇక లోపలికి వచ్చేసరికి ఇక ఇంత జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ రాజరాజేశ్వర ఆలయంలో కొల్లాగలు ఎట్లా కట్టేస్తారు, ఇక్కడ కూడా అట్లా కోడని కట్టేస్తూ ఉన్నదండి. భక్తులు చూడండి చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఇట్లా సౌండ్ చేసుకుంటా తీసుకెళ్తురండి. అది ఆవు దూడను, కోళ్ళాగలను సౌండ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారండి. ఫస్ట్ నేను మేము లైన్లో ఉంటే సౌండ్ అవుతుంది కదా, శివ కళ్యాణం ఇప్పుడే స్టార్ట్ అయిందా అనుకున్నాం. లేదు, మళ్ళీ చూసేసరికి కోళ్ళాగలను తీసుకెళ్తున్నారండి. కోళ్ళాగలను ఇట్లా సౌండ్తో తీసుకెళ్తుర్రు. ఇక చూడాలి ఫ్రెండ్స్, చాలా మంది ఉన్నారు. పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు లోపల. మస్తు అనిపించిందండి మాకైతే. ఏమైతే స్వామివారిని అయితే దర్శించుకున్నాం. లోపల వీడియోస్ తీద్దామని అనుకున్నాం. తీయొద్దని ఏమి అనలేదు, కానీ లోపల తీద్దామని అనుకునేసరికి చాలా భక్తులు ఉన్నారండి. అసలు తీసే ఛాన్సే లేదు, కనిపిస్తలేరు స్వామి. ఇక ఫోన్ నేను తీద్దామని పైకి చేతులు అవటలోపు నాకు అసలు నా హైట్కి అయితే అది కనిపించలేదు స్వామివారు. ఇక బయటనే కొంచెం తీసానండి. లోపల మస్తు పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు. చూడండి, మేము ముందుకు వచ్చి వెనుకకు వీడియో తీసాను. ఎంత భక్తులు ఉన్నారు చూసారా. మా వెనకాల మా మీద ఇంతమంది వెళ్ళిపోయారు, మళ్ళీ మా వెనుక అంతమంది ఉన్నారండి. అందరూ దర్శించుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా నందీశ్వరుని శివులో అయితే కోరిక చెప్పండి, ఆ స్వామివారికి చేరుతుంది, శివయ్యకి చేరుతుందండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక దర్శనం పూర్తయింది ఫ్రెండ్స్. ఇక దర్శనం పూర్తయినాక ఇక బయటకు వచ్చాం. అసలు విషయం ఏంటంటే, నేను ఇంటి దగ్గర నుండి ఆవు పాలు తీసుకెళ్ళిన. ఆవు పాలు తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేద్దాం అనుకుంటే, ఇక్కడ కరీంనగర్లో ఎట్లనంటే బయటనే పెడతారండి. ఈ శివరాత్రి రోజున ఇట్లా బయట ఒకటి పెట్టి అందులో పోస్తే స్వామివారి మీద డైరెక్ట్ పాలు పడతాయి. కానీ ఇక్కడ అట్లా పెట్టలేదు. మరి మాకేం తెలుసు, మేము లైన్లో నిలబడ్డానికి దగ్గరికి వెళ్ళేలోపు వేరే టికెట్ తీసుకోవాలన్నారు. మాకు తెలియదు. మేము కరీంనగర్లో అట్లా తీసుకోం కాబట్టి మేము అట్లనే అనుకున్నాం. కానీ అయ్యో, ఇలా నేను ఇంటి దగ్గర నుండి మరీ పాలు తీసుకొచ్చిన కదా, నా ప్రయత్నం వేస్ట్ అయింది. నేను స్పెషల్గా ఆవు పాలు తీసుకొచ్చిన, అయ్యో స్వామికి నేను పోయలేదని చాలా మనసులో చాలా ఫీల్ అయినా అండి. కానీ మళ్ళీ బయటకు వచ్చేసరికి అక్కడ శివలింగం ఉందండి. అది కూడా స్వయంభుగా వెలిసిన శివలింగం అన్నమాట. ఇక్కడ పోయండి అమ్మ, ఇక్కడ కూడా పాలు పోస్తారు అన్నాక నాకు దేవుడు నా బాధ అర్థం చేసుకున్నాడు అనిపించిందండి. ఇక నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యి అభిషేకం అయితే మా ఆయన నేను ఇద్దరం చేసాము. ఇక్కడ పైన కూడా జంట నాగులు ఉన్నాయండి. బయట చూడండి, అవన్నీ జంట నాగులు, నాగదేవతలు. ఇక్కడ చూసారా 7 పడగల నాగదేవత అండి. ఇక్కడ పసుపు కుంకుమ ఎక్కువ వేయడం వలన విగ్రహాలు సరిగా కనబడట్లేదండి.
ఇక మా ఆయన అయితే ఇక పులిహోర లడ్డు ప్రసాదం అయితే తీసుకొచ్చాడండి. అవి అయితే తీసుకొని ఇక ప్రసాదం తీసుకున్నాం. కొంచెం తినేసి వాటర్ తాగొచ్చినామండి. దర్శనం అయితే పూర్తయింది ఫ్రెండ్స్. ఇక మా మరదలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము, భోజనం చేసినాం. ఇక మా మరదలు ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఎవరు ఉన్నారు?